ఏం పేరు మీది? సందీప్. నైట్ ఫుడ్ కోర్ట్కి వచ్చారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఏమన్నా టేస్ట్ చేసావు ఇక్కడ? టేస్ట్ చేసా. ఏం టేస్ట్ చేసావు? చికెన్ కబాబ్. ఎలా ఉంది? బాగుంది. సార్ మీరు చెప్పండి సార్, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రఘు అండి, మాది మంగళగిరి. వీకెండ్ కదా, కొద్ది పిల్లలతో స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాము అందరం కలిసి. నైట్ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది కదా మంగళగిరిలో, ఎలా ఉంది సార్? చాలా బాగుంది ఇది, ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్తో కొద్ది సెక్యూర్డ్ ప్లేస్గా ఉంది. సో ఫ్యామిలీతో రావడానికి వీలుగా ఉంది. మంగళగిరిలో కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఈవినింగ్ పిల్లలతో రావడానికి బాగుంది. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది? బాగుందండి. ఏం టేస్ట్ చేశారు సార్? కబాబ్. మీరు ప్లేట్లో రైస్ పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ, దమ్ బిర్యానీ. ఇంకా చూడలా, ఒకసారి చూస్తాను. సూపర్. ఎంత సార్ ప్రైస్, ఎంత ఇది? 70 అండి. రీజనబుల్ రేట్ అంటారా? క్వాలిటీ ఎలా ఉంది? బాగుంది. ఎలా వచ్చింది? బాగుంది. పీసులు తక్కువ ఉన్నాయి కానీ పర్వాలా, 70కి కరెక్ట్గా. మీరు చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యామిలీతో నైట్ టైం ఫుడ్ కోర్ట్కి వస్తాం, ఎలా అనిపిస్తుంది? కానీ మరీ ఇంత లేట్ కాకుండా కొంచెం 8 o'clock అలా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరీ 10:30, 11 o'clock అంటే బాగా లేట్ అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ కష్టం అవుతుంది కదా. అందుకని నా ఒపీనియన్ ప్రకారం 8 o'clock స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అన్ని ఫుడ్లు ఒకే చోట ఉండటం బాగుంది. సెక్యూర్డ్గా అనిపిస్తుంది, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కదా, అందుకని. ఇదే అంటే మేము విజయవాడలో చూసాం, మంగళగిరిలో రావటం చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో ఏంటంటే ట్రాఫిక్ మధ్య బాగా ట్రాఫిక్ ముందు వెనక అట్లా కంజెస్టెడ్గా ఉంది. ఇక్కడ ఏంటంటే చక్కగా ఫుడ్ ఒక పక్కన నడవడానికి కానీ మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. పిల్లలు అటు ఇటు వెళ్ళినా కానీ కొంచెం సెక్యూర్గా అనిపిస్తుంది. సో లేడీస్కి ఎలా ఉందండి ఇక్కడ? సెక్యూరిటీ ఉందంటారా? సెక్యూరిటీ ఉందా అంటే ఉందనే చెప్పాలి. నేను ఇది ఫస్ట్ టైం రావడం. 1 month పోలీసులు అయితే ఉన్నారులే, కానీ 1 month 2 months అయితే కానీ ఇంకేమన్నా అర్థమవుతుంది. నచ్చినవి కానీ మార్పులు కానీ? మార్పులు అంటే అదే 8 o'clock అయితే కొంచెం అందరికీ అవైలబుల్ టైం. పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఎంత అయింది, 11:45 అయింది కదా. తిని వెళ్ళి కొనుక్కునేసరికి 12 అయింది. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే పిల్లలకు కానీ మేము ఉదయాన్నే మార్నింగ్ లేచి వంట చేసుకోవడానికి కానీ బాగుంటుంది. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి, అంత ఏమీ ఎక్స్పెన్సివ్గా అనిపించట్లే. ఓకే, మోడరేట్గా బాగున్నాయి. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? హైజెనిక్గా ఉంది? హైజెనిక్ అంటే ఎక్కడ ఉండదు, నేను ఇంట్లో చేసుకుంటేనే హైజెనిక్. అవుట్ సైడ్ అంటే హైజెనిక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఓకే, బెటర్. పేరు? అభినవ్. ఇక్కడ ఏమైనా టేస్ట్ చేసావా? ఏం టేస్ట్ చేసావు? షవర్మా, బిర్యానీ. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగుంది. సో నైట్ టైం ఇలా ఫుడ్ కోర్ట్కి వస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే. సో ఇప్పుడు నైట్ ఫుడ్ తినేసేసి రేపు మార్నింగ్ హాలిడే పెట్టచ్చు. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నాది నెగిటివ్ మంగళగిరి అండి. నా పేరు మౌలాలి సార్. మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది కదా, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇన్నాళ్ళ నుంచి మేము మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ లేక నైట్ టైం ఏమైనా చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదా భోజనాలు దొరక చాలా ఇబ్బంది పడ్డాము ఇన్ని రోజుల నుంచి. మేమేంటంటే ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళటము, లేకపోతే గుంటూరు వైపు రావడము చూస్తున్నాం. కానీ ఫస్ట్ టైం మా మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకైతే. మాకు అందుబాటులో అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతున్నాయి. మా మంగళగిరి ఇలా డెవలప్ అవుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఇబ్బందిగా ఉన్నది లేదా బాగా నచ్చింది ఏంటి? ఇబ్బంది అయితే ఏం లేదండి, ఇబ్బంది అయితే ఏమితే ఏం లేదు. నచ్చింది ఏంటంటే ఇక్కడ లో కాస్ట్లో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టుకోవడానికి సహకరించిన సిఏ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా మంగళగిరి ఫుడ్ ప్రియుల కోసం మాత్రం వీళ్ళందరూ పెట్టారు. మాకు చాలా హ్యాపీగా ఉంది దానికోసం అయితే కనుక. అవును సార్, మీ ఛానల్ నేను తప్పకుండా ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నాను. మీరు ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్ చాలా చూశాను నేను. గుంటూరు మండికి వెళ్ళారు, అక్కడ మేకల మండి దగ్గర రాగి సంగటి పెట్టారు. గుంటూరు ఫుడ్ కోర్ట్ గురించి పెట్టారు మీరు. మార్నింగే బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్
వీడియోస్తో స్టార్ట్ చేయడం కూడా నేను మీ ఛానల్ ద్వారా చూసి నేను అక్కడికి వెళ్ళొచ్చాను సార్. అది నేను మీ ఫాలోవర్ని నేను, ఎందుకంటే నేను ఫుడ్ ప్రియుడిని ఫస్ట్ నుంచి. అందుకనే మీరు పెట్టిన వీడియోస్ని నేను చాలా వరకు చూశాను. నేను మీరు పెట్టిన వీడియోస్కి చాలా చోట్లకి వెళ్ళొచ్చాను నేను. అన్న మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బుజ్జి, ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ మంగళగిరి. మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది కదా, ఎలా ఉంది? బాగా సేల్ అవుతుంది. దీనివల్ల పక్కన ఉన్న హోటల్స్ అన్నీ మూతపడినాయి. ముందు 11 దాకా ఉండే హోటల్స్ అన్నీ ఒక దెబ్బకి 10కి మూతపడుతున్నాయి. కానీ ఫుడ్ ఐటమ్ మటుకు చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది నైట్ టైం ఫుడ్? ఐటమ్ ఫుడ్ అంటే ఇంకేముంది, సేమ్ విజయవాడ రాజధాని ఎలా చేశారో ఫుడ్ కోర్టు మంగళగిరి రాజధాని అయింది కాబట్టి మంగళగిరి ఫుడ్ కోర్ట్ కూడా రెడీ చేయడం అనేది అందరికీ మంచిదే. సో పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు. విజయవాడ దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వచ్చేది ఇంతకుముందు ఫుడ్ కోర్ట్ అంటే. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఫుడ్ కోర్ట్లో చేసుకుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు కాబట్టి ఇది దగ్గరగా ఉంది కాబట్టి ఆటోనగర్లోనే ఇంకా ఇబ్బంది లేకుండా అందరూ ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ నచ్చినవి కానీ లోటుపాట్లు కానీ ఏమైనా ఉన్నాయి ఇంకా? అసలు అలాంటి ఏం లేదు. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్ అడగకముందే అలా తీసుకెళ్తున్నారు. మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది, ఎలా ఉంది మీకు యూత్గా? ఫుడ్ కోర్ట్ అయితే అందరికి చాలా బాగా నచ్చింది అన్న. కాకపోతే ఇవాళ ఈ మధ్య స్టార్ట్ చేశారు కాబట్టి చాలా తక్కువ బళ్ళు ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ పెట్టడం అనేది ఒక అరుదైన జనాలకు నచ్చిన అద్భుతం అన్నమాట. ఇంతవరకు ఫుడ్ కోర్ట్ అనేది లేదు మంగళగిరిలో. 10 దాటిందంటే ఫుడ్ అనేది బయట దొరకడం చాలా కష్టంగా ఉంది. మన సిఐ గారి దయ వల్ల ఈ ఫుడ్ కోర్ట్ ఆరంభించారు. చుట్టుపక్కల ఊళ్ళు కూడా చాలా ఆనందంతో దాకా వచ్చి ఆ ఫుడ్ తినేసి వెళ్తూ హ్యాపీగా ఉన్నారు. మిడ్ నైట్స్ మూవీస్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదా బయట తిరిగి వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ ఫుడ్ కోర్ట్ వల్ల ఏమైనా యూజ్ ఉందంట? అంటే మ్యాక్సిమం మంగళగిరిలో పద్మశాలి అంటే లైక్ హ్యాండ్లూమ్స్ కానీ గోల్డ్ వర్కర్స్ కానీ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయన్న. ఇదివరకు అంత లేదు. ఎందుకంటే ఇదివరకు బయటికి వెళ్తే మూవీకి వెళ్ళి వస్తే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలి తప్పితే ఫుడ్ కోర్ట్లు అలాంటివి ఏం లేవు. బయట హోటల్స్కి వెళ్తేనన్నా కానీ ఇంట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు యాక్చువల్గా మూవీకి వెళ్ళామంటే 12:30, 1 కల్లా మూవీ అయిపోతుంది, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. చాలా స్టూడెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫుడ్ కోర్ట్ని. ఓకే, ఫ్యామిలీతో కానీ ఇలా రావచ్చు అంటారు? యాక్చువల్గా ఏంటంటే అందరూ సాటర్డేస్ నాన్ వెజ్ తిన్నంటారు కాబట్టి ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, వెజ్, నాన్ వెజ్, ఈవెన్ మన సూప్ అనేది ఉండదు కానీ మెయిన్ కోర్స్ నుంచి డిజర్ట్ దాకా అన్నీ ఉంటాయి. అందరూ ఫ్యామిలీస్ అని చాలా బాగా ఉంది. ఫ్యామిలీస్ కూడా రావచ్చు అన్న. సో పిల్లలతో ఫ్యామిలీతో రావచ్చు వీకెండ్ ఎంజాయ్ చేయడం. సూపర్ అన్నది, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు నచ్చింది ఏంటి? ఇక్కడ ఎన్విరాన్మెంట్, లైక్ ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. పెద్ద ఐటీ కంపెనీ ఒకటి ఉంది ఇక్కడ. లైక్ ద వే ఆఫ్ రోడ్ అనేది చాలా బ్రాడ్గా ఉంది. బైక్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ మన వాచ్మెన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బైక్స్ కూడా పార్కింగ్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది. చాలా బాగుంది, రావచ్చు అన్న. ఫ్యామిలీస్తో వచ్చి వీకెండ్లో ఎంజాయ్ చేయొచ్చు. బాగా చాలా బాగుంది. కాకపోతే పిల్లలు అనేది ఇక అర్థం చేసుకోవాలి, లైట్ బోర్డ్ కాబట్టి కిడ్స్ అనేవాళ్ళు వచ్చి గేమ్స్ ఆడుకోవడానికి కానీ లైక్ అలాంటి ఏం లేదు కాబట్టి కొంచెం ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేసుకోవచ్చు అంటే చాలా ప్లేస్ ఉంది. మన మంగళగిరి పోలీస్ టౌన్ కూడా ఎంకరేజ్ చేస్తే అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకా ఫుడ్ ట్రక్స్ కానీ ఏమన్నా వస్తే బాగుంటుంది అంటారు? మీకు లేనిది ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అన్న. వన్స్ మనం విజయవాడలో చూసామంటే లైక్ ఆమ్లెట్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా జనాలు ఎందుకంటే మంగళగిరి ఇంకొంచెం అంతా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇంకొంచెం మన వాళ్ళు అర్థం చేసుకొని కొంచెం మన తెలియని కూడా ఎంకరేజ్ చేసుకొని తీసుకొస్తే మంగళగిరి ఫుడ్ కోర్ట్కి ఇంకా చాలా బాగుంటుంది అనేది మా యూత్ కోరిక. ఎలాంటి ఫుడ్ ట్రక్స్ వస్తే బాగుంటుంది ఇక్కడ? ఐ థింక్ విజయవాడలో బందర్ బాదం పాలని, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ తాలూకా వెరైటీస్ పెట్టారు. అలాగే దోశల్లో కూడా వెరైటీ పెట్టారు. పుల్కా బళ్ళు అని అట్లాంటివి ఏమన్నా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ సార్ మంగళగిరిలో స్టార్ట్ అయింది, ఎలా ఉంది సార్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుడ్ కోర్ట్ యాక్చువల్గా బాగానే ఉంది. ఇక్కడ మేము ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు విజయవాడ వరకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు కాబట్టి మాకు చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడైనా కానీ బాగానే ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. కానీ ఇంకొంచెం విజయవాడ కన్నా ఇంకొంచెం డెవలప్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇక్కడ ఫ్యామిలీస్కి ఎలా ఉంది మేడం? బాగానే ఉందండి. అంటే లేడీస్కి సెక్యూరిటీ ఉందంటారు? ఉందండి, బాగానే ఉంది. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకుముందు విజయవాడ గుంటూరులోనే ఉండేది, ఇప్పుడు మనకి మంగళగిరిలో వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇక్కడికి రావటం ఇదే ఫస్ట్ టైము. ఫుడ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో
సార్ మీరేమన్నా టేస్ట్ చేశారా సార్ ఇక్కడ? తిన్నాను, బిర్యానీ తిన్నాను, ఐస్ క్రీమ్ తిన్నాను, అన్నీ బాగున్నాయి. విజయవాడ లాగానే ఉంది, కాకపోతే కొత్త కదా, ఇంకా జనాలకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. అందరూ తెలుసుకుని ఇంకా వచ్చి మంగళగిరి కూడా బాగా డెవలప్ అయితే సంతోషం. అదిగాక విజయవాడ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా బాగా దూరం కదా, మంగళగిరి వాళ్ళకి ఇది బాగుండిద్ది అనుకుంటున్నా. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది? కొత్తగా స్టార్ట్ అయింది కదా. అన్ని ఐటమ్స్ కానీ అన్నీ బాగున్నాయండి. ఎంతో దగ్గరగా, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. వాస్తవం చెప్పాలంటే నైట్ టైం కానీ ఎట్లాంటి రష్గా కానీ ఏం లేదు. స్టార్టింగ్లో పోలీసు సెక్యూరిటీతో సహా ఎంతో బాగుంది. పార్కింగ్కి ఇబ్బంది ఉండదు. మామూలుగా తినడానికి కానీ ఎలా అయినా సరే మన ఫెసిలిటీస్గా అంతా బాగుంది. సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నా పేరు మున్నా అండి. నాది మంగళగిరిలో స్వీట్ షాప్ బిజినెస్. మాది తరతరాల నుంచి మంగళగిరే. ఓకే, ఎలా ఉంది సార్ నైట్ ఫుడ్ కోర్ట్ మంగళగిరికి వచ్చింది కదా, ఎలా హ్యాపీగా ఉంది? మంగళగిరిలో నైట్ ఫుడ్ కోర్ట్ అనేది హర్షించదగ్గ విషయం. కాకపోతే ఊరి బయట అయిపోయింది. నగరం నడిబొడ్ల పాత బస్ స్టాండ్ ఉందండి, అది పాసులు పోసుకోవడానికి మందు ఆటానికి తప్ప దేనికి పనికిరాట్లా. అలాంటి దాంట్లో కనుక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా లాభం. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ నైట్ వ్యాపారం చేసే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు లాస్లోనే వ్యాపారం చేస్తున్నారు. అక్కడ పెడితే మాత్రం చాలా బాగుంటుంది. పాత బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంది. పాత బస్ స్టాండ్లో ఈ నైట్ ఫుడ్ కోర్ట్ పెట్టేసి 6 అవర్స్ ముందు పార్కింగ్ చాలా ఎక్కువగా ఉంది. నైట్ 8:30 తర్వాత నిడమూరు రోడ్లో వాహనాలు నడవడం చాలా తక్కువ. ఆ రోడ్లో పార్కింగ్ పెట్టుకోవచ్చు. పాత బస్ స్టాండ్లో ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటే పట్టణ వాసులందరికీ అందుబాటులో ఉంటుంది. వ్యాపారం కూడా దిగ్విజయంగా సాగిద్ది అనమాట. సో సెక్యూరిటీ ఎలా ఉంది సార్? సెక్యూరిటీ అంటే ఎవరైనా తప్పు చేసినోడు ఇటు నుంచి పారిపోవడానికి కూడా 4 దారులు ఉన్నాయండి. ఆటనగర్ నుంచి వెళ్ళిపోవచ్చు, రాజగృహకల్ప నుంచి ఎట్లా తప్పు చేసేవాడు ఎటు నుంచి తప్పించుకోవచ్చు. ఆని కట్టడి చేసేవాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. పాత బస్ స్టాండ్లో ఇన్పుట్ అవుట్పుట్ అనేవి 2 ఉన్నాయండి. ఆ రెండింటిలో జనాల్ని పంపించేసి లోపల ఏమన్నా గొడవ జరగకుండా ఇటు 2 సెక్యూరిటీ గార్డ్ అటు 2 సెక్యూరిటీ చేసి వ్యాపారం చేసేసుకోవచ్చు. మీ పేరు ఎప్పటి నుంచి పెట్టారు మేడం? 20 days అవుతుంది. నా పేరు మీనా. ఎలా ఉంది ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ అనేది? పర్వాలేదు, ఎవరు అంటే జనాల క్రౌడ్ వస్తున్నారా? తెలిసిందా మంగళగిరి ప్రజలకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది? ఇంకా తెలియలేదు, కొంచెం అట్లా అలా తెలుస్తూ ఉంది. మీరు కొంచెం యాడ్ ఇస్తే ఇంకా బాగా తెలిసిద్ది. సో సేల్స్ ఎలా ఉంది మేడం? పర్వాలేదు, బాగానే ఉంది, కొంచెం బెటర్. అంటే చాలామంది ఏం చెబుతున్నారంటే మనకి ట్రక్ ఇక్కడ పెట్టుకున్నందుకు సరిగ్గా సేల్స్ లేవు, కనీసం వచ్చినందుకు కూడా రావట్లేదు మనీ. మ్యాక్సిమం ఫస్ట్లో కొంచెం డల్గా ఉంది కానీ ఇప్పుడు కొంచెం బెటర్. సాటర్డే కొంచెం పర్వాలేదు, మిగతా రోజులంటే కొంచెం డల్లే అంతే. ఏమేమి దొరుకుతాయి మేడం? ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటా, ఉప్మా దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, కీమా దోశ, పన్నీర్ దోశ, ఎగ్ చపాతీ, ఎగ్ పరోటా, ఎగ్ మొత్తం అన్నీ రెగ్యులర్గా ఉంటాయా మేడం? రెగ్యులర్గా ఉంటాయి. సో మీరు అంటే బయట పెట్టుకునే రేట్స్కి ఇక్కడున్న రేట్స్కి ఎలా డిఫరెన్స్ ఏమన్నా ఉందా? పెంచారా ఏమన్నా? డిఫరెంట్ ఏం లేదండి, మొత్తం ఈక్వలే. మీ పేరు, ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? నా పేరు గోలి రామదాసు. నేను ఈ ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫుడ్ కోర్టు తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డాం. దీనికి మన మంగళగిరి పోలీసు వారు కానీ అట్లాగే కొంతమంది నాయకులు బాగా కృషి చేసి మంగళగిరికే ఒక ఫుడ్ కోర్ట్ కావాలనే ఉద్దేశం మీద అందరి కృషితో ఈ మంగళగిరి ఫుడ్ కోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ ఫుడ్ కోర్ట్ రన్ అవుతుంది? ఇక్కడ మనకు టైం వచ్చేసేవాటికి 10 గంటల నుండి 1 గంట దాకా పర్మిషన్ మనకి ఇచ్చారు. అందరూ అదే సకాలం టయానికి పాటిస్తూ వాళ్ళ ఇచ్చిన సూత్రాల ప్రకారం కరెక్ట్గా 10 నుంచి 1 గంట వరకు రన్ చేసుకుంటూ జరుగుతుంది ఇక్కడ. ఓకే, గైడ్ లైన్స్ ఏమంటాయి సార్? రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఎలాంటివి ఉంటాయి ఇక్కడ? ఫస్ట్ జాయిన్ అవ్వడానికి కోసం అయితే మనం పోలీసు వారి దగ్గరికి అప్లికేషన్ అనేది ఒకటి ఫామ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఒక డీటెయిల్స్ అనేది పోలీసు వారి ఎంక్వైరీలో ఉంటుంది. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ కోర్ట్ రోడ్ స్ట్రీట్ మీద బతికే వాళ్ళ కోసమే అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా హోటల్స్ వారు కానీ లేదంటే అదే ఇతర వాళ్ళకైతే అవకాశం లేదు. రోడ్డు మీద ఎవరైతే బతుకు తెరువు కోసం చిన్న తోపుడు బళ్ళ మీద వారి కోసమే కేటాయించబడిన ఫుడ్ కోర్ట్కి వాళ్ళ వారికి అవకాశం ఇస్తున్నారు. అందరూ వచ్చి ఎవరైనా కావాలనుకుంటే మీ ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఒకసారి మా ఈ కమిటీకి కలిస్తే కమిటీ వారు తీసుకెళ్ళి స్టేషన్లో ఇచ్చి ఆన్లైన్ చేసి మీకు ఏమైనా కావాల్సిన వారికి కొత్తగా ఇస్తారు. ఇప్పటి వరకు 132 మంది జాయిన్ అయ్యి ఉన్నారు.
వాళ్ళలో 50 మందికి ట్రయల్ కోసం ఇచ్చాం. ఒక 50 మంది ట్రయల్ జరుగుతుంది. ఈ వర్క్ ఫుడ్ కోర్ట్ అనేది బాగా రన్ అవుతుంది. నెక్స్ట్ రేపు ఆదివారానికి 22వ తారీఖు డ్రా తీస్తారు. మళ్ళీ 132 మందికి డ్రా తీసి వారి కేటాయించిన ప్లేస్లకి 132 మంది బళ్ళు పెట్టుకుంటారు. ప్రస్తుతం 50 బళ్ళు రన్ అవుతున్నాయి. ట్రయల్ రన్ బాగుంది. అందుకే కత్మాకి రేపు 22వ తారీఖుకి మనకు పర్మిషన్ ఇచ్చారు. 22వ తారీఖు డ్రా తీసి ఎవరెవరికి ఉన్నాయో బళ్ళు అందరికి ఇస్తాము. కొత్త వాళ్ళు కావాలనుకుంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకోగానే మీకు ఏమైనా అవకాశం రాగానే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్ కొత్త వాళ్ళు? ఇక్కడ మేము ఫుడ్ కోర్ట్లోనే రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు ఈ ఏరియాలోనే ఉంటాము. మీ ఏమైనా కావాలదలుచుకున్న వాళ్ళు ఉంటే వచ్చి 10 గంటలకి ఇక్కడికి వస్తే ఇక్కడే ఉంటాము. మీ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని మీ పేరు మీద ఎంక్వైరీ చేస్తాం. ఎవరికైనా బళ్ళు ఉన్నాయా, హోటల్సా, లేదంటే స్ట్రీట్ మీద ఉండేవాళ్ళ లేదా ఎంక్వైరీ చేసిన తర్వాత స్ట్రీట్ మీద బతికే వాళ్ళ వరకే అయితేనే ఇస్తాము. అది దృష్టిలో పెట్టుకొని మా దగ్గరికి రండి. ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. రూల్స్ అందరూ పాటించాలి. యూనియన్కి ఖచ్చితంగా కట్టుబడి ఉండే వాళ్ళు అయితేనే రండి. ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఎలాంటి సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ వచ్చి ఫుడ్ కోర్ట్లో వచ్చేసేపటికి మా యూనియన్ వారే చాలా వరకు దీనికి మెయింటెనెన్స్ అనేది చూసుకుంటున్నాము. ప్రస్తుతానికి 4 సెక్యూరిటీ గార్డ్స్ని, ఒక ఇన్ఛార్జిని అతను అనేది ఇక్కడ కేటాయించాము. ప్రతిదీ యూనియన్ వారే చూసుకుంటున్నారు. సెక్యూరిటీని కానీ ఇన్ఛార్జిని కానీ ఎటువంటి ఫ్యామిలీస్కి ఇబ్బందికరంగా కాకోకుండా సెక్యూరిటీ కంటిన్యూగా ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతూనే ఉంటారు. ప్లస్ మాకు సపోర్ట్గా పోలీసు వారు ఒక రక్షక జీబు, 2 బీట్ కానిస్టేబుల్ని మాకు ఇచ్చారు. వాళ్ళు కంటిన్యూగా ఈ ఏరియాలోనే ఉంటారు. ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ ఖచ్చితంగా వచ్చి ఏదన్నా ప్రాబ్లం లేకుండా చూస్తారు అందరూ. మేము దీనికి చాలా సిస్ట్గా యూనియన్ కమిటీ బాగా గట్టిగా నిర్ణయించుకొని అందరూ కూడా కొంతమందిని ప్రైవేట్గా మేము వేసాము. ఏదైనా సమస్యలు వచ్చినా మా బళ్ళ వాళ్ళ దగ్గర వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళని తీసేసుకొని నీట్గా వ్యాపారం చక్కగా చేసుకుంటాం. కానీ గొడవలు లేకోకుండా మన మంగళగిరి ఫుడ్ కోర్ట్ అంటే విజయవాడ, గుంటూరు కన్నా భిన్నంగా చూపించాలనేది మా ఉద్దేశం ఇక్కడ. ఓకే, సో మేము చాలామంది దగ్గర పబ్లిక్ రివ్యూ తీసుకున్నాం, చాలామందిని కలిసాం, చాలామందితో మాట్లాడడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ సిటీలో ఉంటే బాగుండేది, సిటీ బయట అయిపోయింది, అందుకే మేము రాలేకపోతున్నాం అని కారణాలు చెబుతున్నారు. సో ఇది మీరు కూడా అన్అఫీషియల్గానే ఇదని చెప్పారు. అఫీషియల్గా 22 నుంచి లాంచ్ అవుతుంది అన్నారు. సో ఇది ప్లేస్ ఏమైనా మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఈ ప్లేస్ అనేది మార్చడం అంటే ప్రస్తుతానికి లేదండి. ఎందుకంటే మంగళగిరి సిటీలో ఎటువంటి అవకాశం లేదు, ఏ ఏరియాకి అవకాశం లేదు. ఇది ఫుడ్ కోర్ట్ అనేది అవుట్స్కర్ట్స్లో ఉంటే ఏంటంటే పార్కింగ్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా సదుపాయంగా ఉండిద్దని ఆలోచించి అందరూ ప్రముఖులు కొంతమంది చూసి ఎంక్వైరీ చేసి చెక్ చేసిన తర్వాత ఈ ప్లేస్ అనేది కేటాయించారు. ఈ వాళ్ళ ప్రకారం మేము కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. అంటే ట్రయల్ రన్ అన్నారు కదా, ట్రయల్ రన్ అంటే మేము ఫస్ట్ బళ్ళు ఎక్కువ ఉన్నాయి, అందరికీ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి జనాల ఫ్లోటింగ్ ఎట్లా ఉండిద్దో చూసుకుంటానికి కోసమే ఒక 50 బళ్ళు కేటాయించాం. ఎక్కువ బళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకి బిజినెస్ లేక ఇబ్బందులు పడతారనే ఉద్దేశం మీద 50 మంది వరకు ఇచ్చాము. రేపు 22వ తారీఖు డ్రా తీసి వాళ్ళకు కూడా ఇస్తాం, బళ్ళన్నీ ఇస్తాము. అప్పుడు ఇంకా ఎక్కువ బళ్ళు వస్తాయి. మంగళగిరి ఫుడ్ కోర్ట్ అనేది కొంచెం కళ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు బయట కాస్ట్, ఇక్కడ ఫుడ్ కోర్ట్లో నైట్ ఫుడ్ కోర్ట్ కాస్ట్ కానీ ఏమైనా ప్రైజ్లో ఏమైనా తేడా ఏమైనా ఉంటుంది? క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ? ఇక్కడ ప్రైస్కి బయట చూసుకుంటే బయట వాళ్ళకన్నా చాలా తక్కువగా వస్తున్నారు. క్వాలిటీ కూడా చాలా భిన్నంగా ఇస్తున్నారు, మంచి క్వాలిటీ ఇస్తున్నారు. ఫుడ్లో ఎటువంటి తేడా లేకోకుండా యూనియన్ వారు దాన్ని చెక్ చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి వారి దగ్గర చెక్ చేస్తున్నారు. ఫుడ్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా జరిగినా కానీ పూర్తి రెస్పాన్సిబిలిటీగా యూనియన్ వహిస్తుంది. డైలీ వాళ్ళని చెక్ చేసుకుంటున్నాము. ఫుడ్ అనేది మంచి క్వాలిటీతోనే ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మంగళగిరిలో ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది అంటున్నారు కానీ ఎక్కడో అడ్రస్ తెలియట్లేదు. సో దీని ఎగ్జాక్ట్లీ అడ్రస్ చెప్పండి సార్. ఇది వచ్చేసేవాటికి మంగళగిరికి ఆర్టీసీ డిపో రోడ్ అనేది ఇక్కడ అడ్రస్ అనేది పర్మనెంట్ ప్లేసు. ఇది అందరికీ తెలుసు. డిపో అనేది ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్న డిపో వాళ్ళది, వాళ్ళ రోడ్లోనే మనం పెట్టుకుంటున్నాం.